పార్టీకి అయితే ఎటువంటి సంబంధం లేదండి. అసలు ఇది అతను అయితే కోటి అన్న గారు వాళ్ళ అన్న కొడుకు మండి నుంచి జివాల మండి నుంచి వస్తుంటే ఈ అబ్బాయి ఉప్పతల అనే వెంకటేశ్వర్లు ఆ అబ్బాయిని వచ్చేవాడిని అరే అవుతాం అని పిలుస్తుంటే ఏందిరా నీ బలుపేంది, నన్ను పట్టుకొని నువ్వు అరే అవుతావు అని అంటావు, అసలు ఏమనుకుంటున్నావు ఏందిరా అనేసి బండి ఆపి నిలబడి అడుగుతుంటే ఏందిరా నా కొడక అని ఏందిరా నా కొడక అనేసరికి ఈ అబ్బాయి అవుతావనే అబ్బాయి ఆ అబ్బాయిని ఒక దెబ్బ కొట్టాడు. నీకు నీ కొడుకున్నారా నన్ను కొడక అంటున్నావు, అసలు నువ్వేంది నేనేంది అనేసి ఆ అబ్బాయి దెబ్బ కొట్టాడు. నువ్వు ఈ లంచదాన్ని చూసుకొని మీరు ఇట్లా మాట్లాడుతుండ్రు అనేసి నన్ను అనేసరికి ఆ అబ్బాయికి కోపం వచ్చింది. ఇద్దరు ఒకళ్ళు రెట్టించుకునే సమయానికి కోటయ్య అన్న గారు వచ్చింది. ఇద్దరు అతన్ని ఇంటి దగ్గర పంపించిండు, ఇతన్ని వాళ్ళ ఇళ్ళకి పంపించేసింది. ఇద్దరిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పంపించేసింది. సరే ఏటోళ్ళు అటు వెళ్ళిపోయారులే అనేసి నేను బయటికి వెళ్ళి అట్లా నా షాప్ దగ్గర కూర్చున్న దాన్ని లంచదానా నిన్ను చూసుకునే కదా వాళ్ళు నా మీద ఇట్లా రివర్స్ అయిండు, నన్ను దెబ్బ కొట్టిండు అనేసి నన్ను చేతిలో ఉన్న కత్తితో అతని దగ్గర ఉన్న రాడ్డుతో నన్ను తల మీద ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసింది. పార్టీ గురించి కానీ ఏ విషయం గురించి కానీ అసలు దీంట్లో ఎటువంటి ఇన్వాల్వ్ ఏం లేదు. ఇవన్నీ కామించుకొని వీళ్ళు ఇట్లా చెప్పటం తప్పితే దీనికి అసలు పార్టీకి దీనికి అసలు ఎటువంటి సంబంధమే లేదు. ఇది ముఖ్యం కాదు. ఈ విషయంలో ఎవరికి ఓటేసింది ముఖ్యం కాదు, మనకు గొడవ అసలు ఏ లెక్కన వచ్చింది ఏందనేది సమస్య. అది కానీ ఓటుకి దీనికి అసలు పార్టీకి దీనికి సంబంధం లేదు. ఇదంతా వీళ్ళు కల్పించుకొని మాట్లాడటం తప్పితే ఏం లేదు. ఈ విషయంలో ఆడితే జరిగిన విషయం చెప్పాలి ముందు ఫస్ట్, అంతేగాని పార్టీకి దీనికి ఏం సంబంధం లేదు. మేము ఎప్పటి నుంచి ఉండదు ఆ లెక్కలోనే ఉంటాం. కానీ ఎవరిష్టం వచ్చినట్టు ఆయన చెప్పింది ఏం రాయటం, ఏం చెప్పింది ఆయన రాయటం, అది మా మనస్తత్వానికి తెలుసు. ఏ పార్టీలో ఉండేది ఏ పార్టీలోకి పోయేది మాకు తెలుసు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకొని ఇది చేసుకోవటం అది కరెక్ట్ కాదు.